హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఏడున్నామంటే ధూల్పేటలో ఉన్నాం. ధూల్పేటలో రామ్ సింగ్ గణేష్ కళాకారులు ఉన్నాం అన్నట్టు, బాలాజీ రామ్ సింగ్ కళాకారులు. సో మనం ఇక్కడ చూసుకుంటే అయితే గణేషులు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడ చూడండి పులిపైన మనకు వినాయకుడు అయితే కూర్చున్నాడు. ఈ చూడండి కదులుతుంది అన్నట్టు, లోపల అయితే మిషన్ పెట్టినట్టున్నారు. చూడడానికి చిన్నగా ఉన్న చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. మస్తు అనిపిస్తుంది నిజంగా. ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. నేను ఏం అడుగుతున్నా, వెనకాల చూసుకుంటే అయితే వెనకాల వినాయకుడు పెద్దగా ఉంది. నార్మల్ గా సింపుల్ గా చాలా మంచిగా కనిపిస్తుంది వినాయకుడు అయితే. సో ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళైతే ధూల్పేటలో ఈ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి. మనకి ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే రాధాకృష్ణుడు అలాగే వినాయకుడు చూడండి, అటు ఇటు ఏనుగులు, మధ్యలో రాధాకృష్ణుడు వెనకాల. అయితే ఇక్కడ వినాయకుడు అయితే చూడండి, ఆ పంచ చూడండి చాలా డిఫరెంట్ కలర్లతో అసలు సెట్ చేసిర్రు. మస్తు అనిపిస్తుంది నిజంగా. సో వినాయకుని కళ్ళు కానీ, వినాయకుని ముఖం కానీ, ఆ బొజ్జ కానీ, అదే విధంగా తొండెం కానీ, చెవులు కానీ, ఇంకా చెప్పడం కాదు కానీ అన్ని మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే ఈ గణేశుని దగ్గర అయితే అక్కడ మనకు రావణుడు అంట. అక్కడ రావణుడు, అదే విధంగా రాముడు అనుకుంటా. రాముడు, సారీ నేను శ్రీకృష్ణుడు అని చెప్పా, రాముడు. సో రావణుడు అంట. రావణునికి 10 తలలు ఉంటాయి, బట్ అక్కడ ఒకటే ఉంది. సో అందుకే నేను గుర్తుపట్టలేకపోయినా. సో ఇక్కడ చూడండి, అయోధ్య రాముని మోడల్లో అయితే ఇక్కడ బాలరాముని మోడల్లో మనకి వినాయకుడు అయితే దర్శనమిస్తున్నాడు. ఎందుకంటే బాలరాముడు అనిపించిందంటే అక్కడ మొత్తం అయోధ్యదే ఉన్నట్టు. అదే విధంగా ఇక్కడ చూసుకోండి, మనకి అయోధ్య రామ మందిరం అయితే ఉంది. అదే విధంగా వినాయకుని ఆ నడుం కట్టు పైననే వినాయకుడు ఉంది. అక్కడ చూసుకోండి, వెనకాల వినాయకుడు ఉంది. చూడండి ఇక్కడ లైటింగ్స్ కూడా ఉందన్నమాట. అయోధ్య రామ మందిరం మొత్తం మెరిసిపోతుందని చెప్పుకోవచ్చు. చూడండి మస్తుంది నిజంగా. మనం అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే పులి పైన వినాయకుడు, అదే విధంగా మనము ఎడ్ల బండిని చూసినాం, అది చేసినాం కానీ పులి సవారి అన్నమాట. మళ్ళీ పులి పైన వినాయకుడు ఉన్నాడు. సో ఇక్కడ ఆ పగిడి కూడా మస్తు అద్భుతంగా ఉంది. అదే విధంగా ఈ వర్క్ కూడా, జ్యువెలరీ వర్క్ కూడా మస్తు చేసిరు అనమాట. ఇక్కడ మిర్రర్స్ పెట్టిరు, చాలా మంచిగా ఉంది చూడడానికి అయితే. మంచిగా మీరు ఒకవేళ వచ్చి కావాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఈ కళాకారుకి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది కూడా మంచి షైనింగ్ క్లాత్ తో పంచ అయితే ఉంది, పగిడి ఉంది, పైన కిరీటానికి శ్రీకృష్ణుడు ఉన్నాడు. మస్తుంది నిజంగా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా గణేశుడు చాలా అద్భుతంగా మంచిగా కనిపిస్తుంది, సుందరంగా. సో ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా గణేశుడు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు అనమాట. చూడొచ్చు, మీరు కావాలన్న వాళ్ళు వచ్చి విజిట్ చేసుకోండి. ఇక్కడ కూడా అయోధ్య రామ మందిరం మోడల్లోనే వెనకాల రాముడు ఉన్నాడు, అయోధ్య రామ మందిరం. అదే విధంగా వినాయకుడు చేతిలో గద. అదే విధంగా అక్కడ సైడ్ మనం చూసుకుంటే శ్రీ ఆంజనేయుడు. సో ఇదండి ఈ కళాకారులో ఉన్న గణేష్లు అయితే. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.